హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాన్ని కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 12వ తేదీ 9వ నెల 2024వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసి గురువారం అండి. ఈరోజు ఏ జాముల్లో ఏ రంగులకి కూడి గెలిస్తేనే తెలియజేస్తాను. ఈరోజు మరుజాము చూసినట్లయితే ఉదయం 6 గంటల 15 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు కోడి చూపు గల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు మరుజాములో. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నెమలి సేతువాలు, కోడి నెమలి రసింగులు, కోడి నెమలి డేగలు, తెల్ల కెక్కెర్లు, పశ్చిమగల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్ల బొంగ పచ్చకాకులు. ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగ పర్రాలు, గట్టి కాకిలు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి జాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జాము వచ్చేసి 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు అండి. డేగ చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే రెండో జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు. మీరు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డేగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు సేతువాలు, ఎర్ర కైక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్రకోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు. ఇవన్నీ కూడా రెండో జాము టైం ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కైక్కెర్లు, నల్లబొట్లు సేతువాలు, నల్లబోర పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు. ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి మీరు. ఇక మూడో జాము వచ్చేసి 10 గంటల 45 నిమిషాల నుంచి 1 గంట వరకు అండి. మూడో జాము టైంలో కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు సేతువాలు, నల్లకొట్టు అబ్రాసులు, నల్ల మైలాలు, నల్ల కోడి కెక్కెర్లు, నల్లకొట్టు రసంగిలు, కోడి కాకి డేగలు. ఇవన్నీ కూడా మూడో జాము టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమలి సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసింగలు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైలాలు. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మూడో జాము టైంలో వీటిని అయితే మీరు ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1 గంట నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు అండి. నెమలి చూపుగా డయాగలు అనేవి నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. మీరు చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే నెమల డయాగలు, నెమల మైలాలు, నెమలి రసంగులు, నెమల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమల ఎర్ర కక్కెర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్రాసులు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకిలు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకి డేగలు, నల్లబొట్లు సేతువాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి నాలుగో జాము టైంలో. నెమల చూపు గల డేగలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక చివరిగా ఐదో జాము అండి. 3 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు కాకి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకిలు, పచ్చకాయకులు, నల్ల పర్రాలు, నల్లబొట్లు సేతువాలు, గౌడి నెమళ్ళు, నల్లకొట్టు రసంగులు, నల్ల కక్కెర్లు, నల్ల మైలాలు, కాకి పెట్టమార్లు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఐదో జాము టైంలో. ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఐదో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపు గల పింగళ్ళు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. వీలైనంత వరకు దిక్కులు కూడా చూసుకోండి.